మీరు ఆయన తట్టు చూస్తే, ఎవరి వైపు చూస్తే? మనం. అందుకే కీర్తన కదా 34:5 చెప్తాడు ఏమంటే, వారు ఆయన తట్టు చూస్తే వారికి వెలుగు కలుగుతుంది. అందుకే దేవుడు ఏమన్నాడంటే, ఇప్పుడు మనం దగ్గర ఒక లైట్ వేసినాం, ఏమొచ్చింది మీకు? వచ్చిందా లేదా? ఇన్ని రోజుల కంటే ఎక్కువలే ఎందుకు వచ్చింది? కొంచెం పెంచినాం అన్నటువంటిది, కొంచెం చూసినాం. అలాగని జీవం గల దేవుని వైపు అంట ఒక వ్యక్తి దేవునిలోకి చూస్తే, ఆమేన్, ఎవరి వైపు చూస్తే? ఆయన తట్టు చూడగా వారికి ఏమొస్తుంది? ఇప్పుడు చూసినావు అనుకో, నువ్వు లైట్ వైపు చూడు, ఆ లైట్ ముఖం నీ మీద పడుతుంది తెలుసా? ఆ లైట్ వెలుగంతా ఎవరి మీద పడుతుంది? అదే నువ్వు చీకటిని చూడు, చీకటిలో ఉండు, వెలుగులో కనిపించింది. ఫోకసింగ్ లైట్ చూసినా మీరు ఎప్పుడన్నా? ఉట్టి ఫోకస్ లైట్ మాత్రం వాళ్ళ మీద పడతారు. ఆ లైట్ మొత్తం వాళ్ళ మీదనే, అంత చీకటిలో ఉన్న వాళ్ళు కూడా ఆ ఒక్క మనిషినే చూస్తుంటారు ఇట్లా. ఆ మనిషి ఎట్ట పోతుంటే ఆ వెలుగు కూడా అట్ట తిరుగుతుంటుంది. అప్పుడు ఆ మనిషిని అందరూ చూస్తారు. అందుకే ఒక వ్యక్తి దేవుణ్ణి చూస్తే ప్రపంచం అంతా వాళ్ళని చూడబోతుంది. దేవుణ్ణి చూడలేవనుకో, అప్పుడే ఆయాసం ప్రయాసం. చెప్పండి, ఏమొస్తుంది? చాలా మటుకు అంటాం కదా, నేను చాలా కృంగిపోతున్నా, కృంగజేస్తుంది నిన్ను కృంగజేస్తుంది నేను అంటాడు. నేను పడిపోయిన ప్రభు, పడిపోయి పడగొట్టింది నేను అంటాడు. ఎవ్వరూ కాదు, దేవుడే. అందుకే ఎవరి వైపు చూస్తే మళ్ళీ నిలబడగలుగుతావు, ఎవరి వైపు చూస్తే తలెత్తుకోగలుగుతావు. మనకి ఇవి ఉపవాస ప్రార్థనలు కావు. అందరు చెప్తున్నాను నేను, ఏ ప్రార్థనలు? ఉపవాస ప్రార్థన కాదు ఇది, దేవుడితో సహవాస ప్రార్థనలు. చెప్పండి, ఏ ప్రార్థనలు? ఆ సహవాసం చేసేటోళ్ళకు ఇష్టం అనిపిస్తుంది, సహవాసం చేసేటోళ్ళకు రుచి అనిపిస్తుంది. అమ్మో కూర్చోవాలా, మళ్ళీ నిలబడాలా అని చెప్పేటోళ్ళకు ఈ సనుగుంట చూడు. సనిగెట్టోడు ఎప్పుడు ముందుకు సాగడు. ఈ సనుగులు గునుగులు రాలిపోవడానికి తప్ప. ఆయన మీద ఇష్టం ఉన్నవాళ్ళు, ఆయన మీద ప్రేమ ఉన్నవాళ్ళు, ఆయన మీద ప్రేమ మనసున్న వాళ్ళు ఎంత దూరమైనా ప్రయాణం చేస్తారు. ప్రేమ లేకపోతే ప్రయాణం కలిసి చేయలేరు. నువ్వు దేవుడితోనే కలిసి సహవాసం చేయకపోతే మనుషులతో ఎక్కడ కలుస్తావు? కొంతమందికి మనుషులతో కలవడం ఇష్టం ఉండదు, సేవకులతో కలవడం ఇష్టం ఉండదు, ఇంట్లో కుటుంబాలతో కలవడం ఇష్టం. కారణం ఏంటంటే వాళ్ళకి దేవుడితో సహజైన సహవాసము, సత్సంబంధం లేదు. అందుకే యోబు ఒక మంచి అమూల్యమైన మాట చెప్తున్నాడు. ఏం తెలుసా? ఈ యోబు గ్రంథంలో ఒక మాట ఉంటుంది, 22:21 అక్కడ మంచి మాట. అది చాలా మన, ఆయనతో సహవాసం చేసిన ఎడల నీకు సమాధానము కలుగును. చెప్పండి, ఎవరితో సహవాసం చేస్తే నీకు సమాధానం వస్తుంది? చాలామంది ఇళ్ళల్లో ఏం లేదు, చెప్పాలి. భార్య భర్తల మధ్యలో సమాధానం ఉండదు, అన్నదమ్ముల మధ్యలో సమాధానం ఉండదు, అక్క చెల్లెళ్ళ మధ్యలో సమాధానం ఉండదు, కుటుంబాల్లో సమాధానం ఉండదు. కారణం ఏంటంటే ఆయనతో సహవాసము లేదు. నువ్వు దేవుడితోనే సహవాసం చేయకపోతే నీకు సమాధానం రాదు. నువ్వు ఊరందరితో సమాధానం పడితే కుదరదు. దేవునితో సహవాసం చేస్తేనే సమాధానం వస్తుంది. సమాధానం ఎవరితో పడాలి? ముందు సమాధానకర్త అయిన దేవుడు, స్తోత్రం కలుగును గాక. ఆయన పేరే దేవుడు, ఆమేన్. అందుకే సమాధానకర్త అయిన దేవుడు నీకు తోడుగా ఉంటాడు. ఆ సమాధానకర్త అయిన దేవుడు నీకు తోడుగా ఉండాలంటే ముందు ఆయన ఏం చెప్తా ఆయన దగ్గర కూర్చోవాలి. మోషే మీద చిన్న కోపం వచ్చింది ఆయనకు. ఏమని? మోషే, నేను ఒక చిన్న పని ఇస్తున్నా, 40 రోజులు నా దగ్గరికి వచ్చి అన్నాడు. దేవునితో సహవాసం చేశాడు, మంచి వెలుగు పొందుకుండు. వెలుగు పొంది ప్రభు అన్నాడు, చూడు మోషే నువ్వు కిందికి వెళ్ళిపో. 40 రోజులు కూర్చున్నాడు, సహవాసం చేసి సహవాసంతో చేసినాక ఆయనకేమొచ్చింది? చూడు, కింద
నువ్వు నా దగ్గరికి వచ్చేసినావు. మనుషులు ఏమనుకుంటారు తెలుసా నీ గురించి? ఎందుకంటే దేవునికి అన్నీ తెలుసు. ఒక వ్యక్తి దేవునితో సహవాసం చేయడానికి వెళ్ళిపోతుంటే కిందున్న మనుషులు అనుకుంటారంట, ఈయనకు లోకంతో పని లేదు, ఆయన చచ్చిపోయిండేమో, ఆయన ఎక్కడ పడిపోయాడో, ఆయన వస్తాడో రాడో పోతాడో. అంటే దేవునితో సహవాసం చేసే వాళ్ళకు లోకం అనేది నచ్చదు. ఈ లోక క్రియలు వాళ్ళు చెప్పుకుంటున్న మాటలు అది చూసి చివరికి కాదు ఆ దేవుడు లేడు, ఈ దేవుడు లేడు, నడిపించడం ఎవరు లేరు అని చెప్పి మన వేషం మనం వేద్దామని చెప్పి వాళ్ళు ఒక దూడం చేసుకొని, బంగారు దూడం చేసుకొని వాళ్ళు మొక్కుతూ వాళ్ళు గంతులు వేస్తుంటే దేవుడు దాన్ని చూసి మోషేకి చెప్తుండు, మోషే 40 రోజులు కూర్చున్నా, లేకపోతే ఇంకేం రోజులు కూర్చుని పెట్టున్నాను. వాళ్ళు చేసిన కింద చేసిన లెక్కలకు ఇక్కడ డిస్టర్బ్ అయింది. ఎవరెవరికి? మోషేకు దేవుడికి మంచి సహవాసం జరుగుతున్నాడే. కొన్ని రోజులు కూర్చునిపోయాను, 40 రోజులు అయింది. తర్వాత వీళ్ళు ఎవరు డిస్టర్బ్ చేసిన? వీళ్ళిద్దరిని కిందున్న మనుషులు. ఎవరు? కిందున్న మనుషులు. కొండ మీదనేమో వీళ్ళిద్దరు ఉండరు. తండ్రి అయిన దేవుడితో మోషే ఉండిపోయాడు. ఎప్పుడైతే మోషే ఉన్నాడో కింద మనుషులు ఏం చేస్తున్నారు? వాళ్ళు సనుగుతుండ్రు. ఇంకా మోషే లేడు, దేవుడు లేడు, మనమే దేవుళ్ళం అయిపోతున్నాడు అనుకొని బలాదూరు చేయడం మొదలుపెట్టిండ్రు. ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు, మన్మాని చేస్తున్నారు. అంటే తమ సొంత చిత్తంలో నడుస్తున్నారు. చేసి సొంతగా దేవుని చేసుకొని, సొంతగా ఒక బొమ్మను చేసి దాన్ని పట్టుకొని ఒక ఎద్దును, బంగారు ఎద్దు, ఏ రూపం వస్తే అదే మన దేవుడు అని అనుకుంటారు. వాళ్ళు బంగారు అన్ని చెవులకి వెళ్ళి ముక్కలకి వెళ్ళి అన్ని బంగారం తెచ్చిన, ఐగుప్తులకి వెళ్ళి తెచ్చిన బంగారం అంతా తీసి కరగబెట్టి దానికి ఒక తయారు చేసి దీనికి ఏ రూపం వస్తే అదే మన దేవుడు అని అనుకుంటారు. అది ఒక మంచి 2 కొమ్ములు గల ఎద్దులాగా తయారైంది. దాన్ని పట్టుకొని దేవుడు దేవుడు అనుకొని కూర్చుంటుంటే మోషే నిన్ను మర్చిపోయిండ్రు, నన్ను మర్చిపోయిండ్రు, చూసినామా ఈ ప్రజలు ఎట్లుండ్రు అని మోషేకు తన వేదన దేవుడు చెప్పిండు. వాళ్ళు ఎట్లా ఉండరు ఒకసారి వాళ్ళ సంగతి ఏంటో చూడిపో, అలా చేసి సరి అయిపోనంటే ఒక్క మాట కిందికి దిగి వచ్చి గట్టిగా అని ఒక మాట మందలిస్తే అయిపోతుండే. ఆయన వచ్చి కోపం చేసి, అందుకనే కోపము దేవుని చిత్తము నెరవేర్చదు అంటాడు సామెతల్లో. కోపం ఎప్పుడు? మనుషుల మీద కోపమైనా సరే నీలో దేవుడు ఏదైనా చేయాలనుకున్నప్పుడు జరగదు, అది ఆగిపోతుంది. వెంటనే ఆ కోపంతో దేవుడిచ్చిన 2 ఆజ్ఞలు గల పలకలు తీసి పడక కింద వాళ్ళు కొట్టేసాడు. అక్కడ వాళ్ళందరూ దేవునికి భయపడ్డారు. కొంతమంది 3000 మంది పోయినా వెంటనే కొద్దిరు నేను నీకేం చెప్పిన మోషే, జర వాళ్ళని చూడాలన్నా, నువ్వేం చేసినావు? ఆజ్ఞలను అతిక్రమించినావు, నా పలకలను కింద పడేసినావు. మనుషుల నైజం అది. ఏ నైజం? మనుషులకున్న గుణం. నువ్వు మనిషికున్న గుణంలో అని చూసినా, నా తట్టు చూసినా మంచిదే, మంచి వెలుగు ఉంది, కానీ అయినా పర్లేదు, ఇప్పుడు నువ్వు మళ్ళీ రా అన్నాడు. ఏమన్నాడు? మళ్ళీ 40 రోజులు రా, నువ్వు చేసిన దానికి మళ్ళీ 40 రోజులు కూర్చో, మళ్ళీ నేను నీకు ఇచ్చిన. ఎందుకంటే 10 ఆజ్ఞలు ఇవ్వడానికి 40 రోజులు పట్టింది. ఆ 10 ఆజ్ఞల్లోనే ప్రపంచం నడుస్తుంది. స్తోత్రం కలుగును గాక. యావత్ ప్రపంచాన్ని నడిపించే వాగ్దానములు దేవుడు ఇచ్చిండు. అందుకని తన స్వహస్తాలతో మొదటిసారిగా రాసిన వేలు అగ్నిలో వెళ్ళిపోయినాయి. మళ్ళీ రెండోసారి అవే పలకలను తీసుకొచ్చి ఇచ్చి మళ్ళీ ఇప్పుడు ఏమన్నాడంటే, నువ్వు నాతో సహవాసం చేయాలి, తప్పదు. అందుకని కొన్నిసార్లు మనం ఇప్పుడు మిస్ అయిపోతున్నాం అనుకో. ఎవరైనా సరే మంచి 40 రోజులు కూర్చుండవచ్చు, దేవునితో సహవాసం చేసి ఉండవచ్చు, కానీ ఏం జరుగుతుంది? ఇంటికి వెళ్ళగానే కోపము, ఆయాసము, సనుగులు, గెనుగులు ద్వారా మళ్ళీ తిరిగి అభిషేకాన్ని ఆ శక్తిని కొంచెం కోల్పోయినవా, మళ్ళీ ఎక్కడ రావాలో? వెంటనే సహవాసంలోకి. దేవుడు పిలిచిండు ఏమని? సహవాసంలోకి రా మోషే అని చెప్పి మరలా సహవాసంలోకి పిలిచిండు. ఇప్పుడు మనం కూడా ఎక్కడికి వస్తున్నామంటే, సంవత్సరంలో మొన్ననే కదా 50 రోజులు పసుపులు చేసిండ్రు, మొన్నలే చేసిండు 40 రోజులు లేదు. సంవత్సరంలో 2 సార్లు ఉంటే తప్పేంటి చెప్పాలి. ఈ సంవత్సరం అంతా అట్లా అట్లే ఉన్నావా? కొత్త సంవత్సరంలో అడుగు పెట్టబోయే ముందు ఈ 40 రోజులు మళ్ళొక్కసారి చివరిగా కొత్త సంవత్సరంలో అసలు ఈ సంవత్సరంలో ఎన్ని అపాయాలు, ఎక్కడ చూసినా అపాయాలే, ఎటు చూసినా భయంకర పరిస్థితి. అయినా సమాధానకర్త అయిన దేవుడు మన ఇళ్ళల్లో సమాధానం ఇచ్చిండు, మేలు చేసిండు, ఎన్నో మేలు చేస్తుండు.
ఎన్నో కుటుంబాలు కాలిపోతున్నాయి. ఎటు చూసినా మరణాలు, ఎటు చూసినా కుప్పల మరణాలే వచ్చినాయి. ఎటు చూసినా భయంకరమైన పరిస్థితులే. ఇన్ని పరిస్థితుల్లో దేవుడు సురక్షితంగా సమాధానకర్త అనే దేవుడు కాపాడిండు. ఆయన చేసిన మేళ్ళ కొరకు స్తోత్రం కలుగును గాక. అప్పుడు అందుకే యోబు అనుభవం అంత అన్ని కోల్పోయిన యోబే ఏమన్నాడు? అక్కడ ఒక మాట, దేవుడితో సహవాసం చేస్తే నీకు ఏమొస్తుంది? గట్టే పలే. అందుకనే ఇప్పుడు దేవుడు మోషే ఎక్కడ పోయిండు మళ్ళీ తెలుసా? సెకండ్ టైం సమాధాన పడడానికి పోయిండు. చెప్పండి, దేనికి? దేవుడితోటి, దేవా నీ మనసు నేను నొప్పించితే నన్ను క్షమించు, నువ్వు రమ్మన్నావు, నేను వస్తా, నీతో సహవాసం చేయడం మంచిది, నీతో సమాధానం పడడం మంచిది. అందుకని యెహోవాతో ఆయనతో సహవాసం చేస్తే మనకేం రాబోతుంది? అందుకని ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి, ఏదైనా ఏ విషయంలో, నా విషయంలో కానీ నా కుటుంబం విషయంలో కానీ నీకు ఏదైనా ఆయాసంగా అనిపిస్తే ప్రభువా నేను నీతో సహవాసం చేస్తాను, దాని ద్వారా నీకు సమాధానం వస్తుంది, నీ ఇంటికి సమాధానం వస్తుంది, నీ కుటుంబానికి, నీ బంధువులకు, నీ చుట్టుపక్కల వాళ్ళకు, నీ ఊరికి కూడా సమాధానం రాబోతుంది. ఆమేన్. ఒకడు దేవుని సేవిస్తే వాడిని బట్టి వాళ్ళ ఊరే దీవించబడబోతుంది. ఏం దీవించబడుతుంది? ఊరు, ప్రాంతం, నువ్వు ఎక్కడున్న వీధి, నువ్వు ఎక్కడున్న ప్రాంతమైనా దీవించబడబోతుంది. దేవుడితో సహవాసం చేస్తే ఆ దేవుడు చేయి నీ చేయి దగ్గరికి వస్తుంది. ఆమేన్. అంత గొప్ప సమాధానం దేవునికి ఇవ్వబోతాడు. ఫిలిప్పు 4:9 చెప్తాడు. అక్కడ నా యందు ఉన్నట్టుగా మీరు ఏది విన్నరో, ఏది చూస్తుండ్రో, ఏది విన్నరో, ఏది చూచుతారో అట్టి వాటిని మీరు చేయుడి, అప్పుడు మీకు సమాధానకర్త అయిన దేవుడు తోడుగా ఉండబోతున్నాడు. ఏది విన్నావు? మోషేలాగా ఏది విన్నావు? ఏం చూస్తున్నావు? అట్టి వాటిని నువ్వు కూడా చెయ్యి, అప్పుడు సమాధానకర్త అయిన దేవుడు నీకు తోడుగా ఉండబోతున్నాడు. ఆయన తోడుగా ఉంటే జీవితమే తారుమారైపోతుంది. ఎవరు తోడు ఉండాలి? నువ్వు మాకు తోడుగా ఉండాలి. అందుకే కీర్తనకారుడు దావీదు ఏమంటాడు తెలుసా? నువ్వు కనుక మాకు తోడుగా ఉండకపోతే ఆ సింహానికి మేము బలి అయిపోయేవాళ్ళం. నువ్వు కనుక మాకు తోడుగా ఉండకపోతే ఆ వేటగాని చేతికి మేము చిక్కేవాళ్ళం. నువ్వు కనుక మాకు తోడుగా లేకపోతే ఈ పాటికి ఆ మరణానికి మేము చిక్కిపోయేవాళ్ళం. నువ్వు కనుక మాకు తోడుగా లేకపోతే ఈ రోగానికి మేము వెళ్ళిపోవాల్సిన వాళ్ళమే. నువ్వు కనుక మాకు తోడు లేకపోతే ఇందులో మునిగిపోవాల్సిన వాళ్ళమే. నువ్వే తోడున్నావు కాబట్టి మమ్మల్ని కాపాడినందుకు స్తోత్రం అయ్యా అని కృతజ్ఞతార్పణములు అర్పించినంట దావీదు. వారి పనులకు వేటగా అప్పగింపని యెహోవా స్తుతి నందును గాక. ఎవరి పనులకు? శత్రువుల పనులకు, సింహాల పనులకు ఏదైతే వెంటాడుతుందో ఆ వెంటాడుతున్న దానికి అప్పగించకుండా దేవుడు తప్పించినందుకు స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ సంవత్సరం అంతా చెప్పాలి, దేవా మమ్మల్ని తప్పించినందుకు స్తోత్రం అయ్యా, నువ్వు చేసిన మేళ్ళ కొరకై స్తోత్రం కలుగును గాక. ఎవరి పనులకు? మమ్మల్ని వెంటాడుతూ క్రూరంగా ఎట్లా పట్టుకోవాలని ఎదురు చూస్తున్న వాడిని, సంఘాన్ని ఎట్లా పట్టుకొని చీల్చాలని, ఆయన పెళ్లి కుమార్తెని ఎట్లా పట్టుకోవాలని చూస్తున్నా ఆ దుష్టుడి చేతుల్లోంచి మమ్మల్ని తప్పించినందుకు నీకు వందనాలు తండ్రి. 1000 కోట్ల వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి అని 1 యోహాను 1:7 1 యోహాను 1:7 ఒక మాట ఉంటుంది. ఆ స్తోత్రం కలుగును గాక. మంచి చక్కటి మాట చదవండి, చదవస్తున్న వాళ్ళు. అతని మూలంగా అందరూ విశ్వసించినట్లు ఆ వెలుగును గూర్చి ప్రైజ్ ది లార్డ్. యేసు ప్రభువు వారు కూడా ఎందుకనండా నేను లోకానికి వెలుగు. చెప్పండి ఎట్లా వచ్చిండు? ఆయనతో సహవాసం చేసిండు. ఆ సహవాసం యేసు ప్రభువు వారు కూడా, మోషే ఎట్లా 40 రోజులు సహవాసం చేసిండో యేసు ప్రభువు వారు కూడా 40 దినములు దీవారాత్రులు తండ్రి అయిన దేవుడితో సహవాసం చేసి ఆ వెలుగు గురించి బలమైన సాక్ష్యం. అయితే చూడండి, ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసం గలవారమై ఉందుము. ఎట్లుంటామన్నా?
ఆయన ఎట్లా వెలుగులో నడిచిండో నేను లోకానికి వెలుగు అయిందని చెప్పింది తండ్రి అని దేవుడు లభించిన వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు. మోషే చూసిండు, వెలుగు వచ్చింది. యేసుప్రభువు చూసిండు, వెలిగిండు ప్రపంచానికి. మోషే ఈరోజు ప్రపంచమంతా మోషే గురించి తెలియని వాళ్ళు లేరు. ప్రపంచమంతా ఈరోజు నేను ఐగుప్తులో వెలుగు చూసినాను. ఐగుప్తులో ఊడిపోయిన రథచక్రాలు ఈ రోజు వరకు అట్లే ఉన్నాయి. ఫరో వచ్చి తరుముతున్నప్పుడు ఆ రాత్రి అంతా వాళ్ళు తప్పించుకొని బయటికి వెళ్ళిపోయినారు. దేవుడు తప్పించిండు ఎర్ర సముద్రం తీసి. మళ్ళీ వాళ్ళు వెళ్ళిపోయినాక వాళ్ళు పరిగెత్తుకుంటుంటే మోషే చూసి, ప్రభువా వీళ్ళు వస్తుండ్రు కదా, మేము దాటిపోయి ఇంకా పరిగెత్తాలా అన్నాడు కదా. వస్తుంటే ఏం పరిగెత్తకు మోషే, నిన్నటి రాత్రి నేను ఎట్లా చేసిన, నిన్న దినం ఎట్లా నీకు ఎట్లా చేసిన, మొన్న నీకు ఎట్లా చేసిన చూసినావు కదా నువ్వు అన్నట్టుగా దేవుడు మాట్లాడుతుంటాడు వాళ్ళతోటి సహవాసంతో. ఎంత సహవాసం అనంటే మోషేకు దేవునికి ఆ సముద్రం దగ్గరికి వచ్చినప్పుడు ఎంత సహవాసం దగ్గర ఉందనంటే, నువ్వు మళ్ళా చెయ్యెత్తు, ఆ సముద్రం ఈ రాత్రంతా వాళ్ళ మీద పొంగబోతుంది. గోడల్లాగా నిలిచిపోయిన నీళ్లు మరలా రాబోతున్నాయి. వెంటనే ఆ సహవాసంలో ఉన్నాడు మోషే. అలాగే యేసుప్రభువు వారు కూడా ఆ వెలుగును గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. ఇక్కడ తండ్రి స్పష్టంగా చెప్తున్నాడు, అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనము వెలుగులో నడిచిన ఎడల మనము అందరు అన్యోన్య సహవాసం గలవారమయ్యుందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తం ప్రతి పాపం నుండి మనలను పవిత్రులుగా చేయను. హల్లెలూయా. ఆయనతో కనుక సహవాసం చేస్తే ఇక్కడ ఏమవుతుందంటే ప్రతి పాపము తొలగిపోబోతుంది. ప్రతి కోపం కోపం వచ్చి ఉండొచ్చు మోషే మీద, నేను చెప్పిన మాట వినలే కదా అనేసి. అయినప్పటికీ ఏం చేసిండు, సహవాసం ద్వారా ఆ కోపం వెళ్ళిపోయింది. చెప్పండి ఏమవుతుంది? సహవాసం ద్వారా ఒకవేళ తెలుసో తెలియకనో మాటలో చూపులో ఏమైనా జరిగినాయా అన్నీ క్షమిస్తాడు దేవుడు. ప్రతి ఘోర పాపము సహవాసం ద్వారా క్షమించబడబోతుంది. మా దేశంకున్న శాపం తొలగిపోనుగాక, మా దేశంకున్న దరిద్రం వెళ్ళిపోనుగాక. మా దేశం మీద దేవ ఇంకా నీకు దూరంగా అయిపోతున్న ప్రతి ఒక్కరు నీకు దగ్గర అయిపోనుగాక. దేవా ఎంతమంది కుటుంబాలనైతే కన్నీళ్లతో ఉండి నలిగిపోతుండ్రో వాళ్ళందరూ నీతో సహవాసానికి వచ్చునుగాక. నీ సహవాసం ద్వారా ప్రతి ఇంట్లో ఉన్న పాప శాప దోషములు తొలగిపోనుగాక, ప్రతి కాడి కట్లు విరిగిపోనుగాక అని ఆమేన్. ఈ ఉపవాస ప్రార్థనలో అనేకుల కన్నీళ్ళు, అనేకుల దుఃఖము దుఃఖ దినములు నాట్యంగా మారబోతున్నాయి. ఏం మారబోతున్నాయి? దుఃఖ దినములు సహవాసం చేసినప్పుడు దేంతోటి అన్యోన్య సహవాసం అబ్బ దేవుడితో ముఖాముఖిగా మోషే ఎట్లా మాట్లాడికిండో ఆ ధన్యత మనకు కూడా ఇవ్వబోతున్నాడు. ఊరికే వచ్చి కూర్చున్నామని కాకుండా మనసు పరలోకం వెళ్ళను గాక. ఏమైనా ప్రతి ఒక్క ఇల్లు, ప్రతి ఒక్క కుటుంబం ఆయన వైపు తేరి చూచును గాక. ఆమేన్. ఆలోచన చేస్తున్న వాళ్ళు ఎంతమంది చేస్తున్న వాళ్ళు చెప్పండి సరే. చేద్దామా? కొంచెం గట్టి చెప్పాలి. ఇంకోసారి గట్టి చెప్దాం. ఎస్, ఆయనతో సహవాసం మనం చేయాలి. మౌనంగా ఉండిపోతూ దేవుడు దీవించు. మౌనం నిశ్చయంగా చేయబోతాడు. థ్యాంక్ యూ జీసస్.